ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జిల్లాల్లో ఇటీవల ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అయితే రేపు ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల ఉత్కంఠ రేపుతోంది. ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుందో రేపటితో తేలిపోనుంది. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ఎన్నికలు అందరికీ ప్రతిష్టాత్మకం కావడంతో రిజల్ట్స్ ఉత్కంఠగా రేపుతున్నాయి. కరీంనగర్ జిల్లా కౌంటింగ్ జరగనుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇటీవల ఫిబ్రవరి 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 45 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అధికార యంత్రాంగం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. జిల్లాలో మొత్తం పట్టభద్రులు 14,935 మందికి గాను 10,396 మంది ఓటు వేయగా 69.61% పోలింగ్ నమోదైంది. అలాగే టీచర్స్ 1,593 మంది ఉండగా 1,478 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.78% పోలింగ్ నమోదైంది. అటు 56 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు, 15 మంది టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉండగా రేపటితో తేలిపోనుంది. అన్ని బ్యాలెట్ బాక్సులను పోలింగ్ పూర్తయిన తర్వాత కరీంనగర్కు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. ఈ నెల 3న కౌంటింగ్ జరగనుంది.